వెళ్తారు, అది నేను అర్థం చేసుకుంటాను. కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం, అది కూడా మీకు ఇబ్బంది కలగకుండా. అంటే అదేదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలగకుండా అలా కాకుండా మీరు ఆమోదించేలాగే, మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ గంజాయి వైపు వెళ్ళకుండా చూడండి. ఒకటి నా రిక్వెస్ట్ ఒకటి, ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు. మీరు మనసులోంచి రావాలి, కొంచెం అందరూ కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. మాకు ఇక్కడ మచ్చిగుండం అనేది ఉన్నది సార్, పాడేరులో ఉక్కంపేట మండలం పాడేరులో మచ్చిగుండం ఉన్నది. ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మచ్చిగుండం మీకు చేసి పెట్టండి కదా. పినపాడు పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక 20 ఇళ్ళు కట్టుకున్నారనుకో, ఒక 2 ఇళ్ళు మీ టూరిజంకి కేటాయిస్తే ఇది సస్టైనబుల్ హోమ్ స్టే లాగా మీరే వండి పెట్టండి. తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది. అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏదో కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే, అందుకని మీకు కూడా ప్రత్యామ్నాయం మీకు ఆదాయం లభించాలి, మీరు అడవులను సంరక్షించాలి. నాకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే, నాకు మీరు అడవుల్ని మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు. మీ జీవన విధానంలో ఇది ఒక భాగం. అందుకని ఈరోజు డబ్బు కూడా పెద్ద బాగా చేస్తాం. కేంద్రం మన ప్రధానమంత్రి మోదీ గారి అంటే 230 సార్ నెక్స్ట్ ఇయర్ జనవరి 230 crores జనవరి 28th మీరు చేయబోయేది 230 crores ఫస్ట్ ఫేజ్ చేయబోయేది. ఇప్పుడు ఎంత చేస్తున్నాం ఈరోజు మనకి 105 crores సార్. ఈరోజు 105 కోట్లు చేస్తాం. దీనికి ఎంత పెడతాము సార్? దీనికి 5.86 crores. మా దగ్గర ఇప్పుడు మీరు చూసారు గత ప్రభుత్వం వైద్య ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్కూల్స్ అమ్మేశారు, మందు బాటిల్ మీద డబ్బులు పెంచేశారు. ఆ డబ్బులు భవిష్యత్తులో జనం తాగబోయే డబ్బుల మీద కూడా లోన్ తీసుకున్నారు. మీకు ఒక ఇల్లు అట్లా రోడ్లు వేయలే. ఇదేంటంటే నేను ఓట్ల కోసం అయితే నేను సంపన్ను, నేను మీరు బాగుండాలని మనసులో నుంచి కోరుతున్నాను. అలాగే నా బాధ కూడా